అట్లా షగడ్ పార్ట్ 2 చాప్టర్ 8. సో చాప్టర్ 8 ఫ్రాన్సిస్కో డేగ్నీని కలవటానికి డేగ్నీ ఉంటున్న ఫామ్ హౌస్ దగ్గరకు వస్తాడు. డేగ్నీ ఉంటున్న ఫామ్ హౌస్ రేర్డన్కి తప్ప ఎవరికి తెలియదు, ఒక ఎడ్డీ విల్లర్స్కి మాత్రమే. ఎడ్డీ విల్లర్స్కి తప్పించి ఇంకెవరైనా మూడో వ్యక్తికి తెలుసు అంటే అది ఒక రేర్డన్కి తెలుసు. ఎందుకనంటే డేగ్నే చెప్తుంది, నేనుంటున్న ప్రదేశం ఎవరికి చెప్పొద్దు, ఒక రేర్డన్కి తప్ప అని చెప్తుంది. కానీ ఫ్రాన్సిస్కోకి ఎట్లా తెలిసిందేనంటే, ఫ్రాన్సిస్కో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, చాలా నెట్వర్క్ ఉన్న వ్యక్తి, ఈజ్ ఏ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్. దానివల్ల అతను కనిపెట్టగలడు. సో డేగ్నీ ఆశ్చర్యపోతుంది, వస్తుంది రేర్డన్ ఏమో అనుకుంటుంది మెట్లు ఎక్కుతున్నప్పుడు, కానీ చూస్తే ఫ్రాన్సిస్కో. సో ఫ్రాన్సిస్కో వచ్చిన తర్వాత డేగ్నీతో ఇన్ని రోజుల నుంచి ఏదైతే సీక్రెట్ చెప్పకుండా దాచిపెట్టాడో అది చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తాడు, మొదలు పెడతాడు ఆ ప్రయత్నం చెప్పడానికి. ఏంటంటే, ఎందుకు ఇన్ని రోజులు ఫ్రాన్సిస్కో ఒక సరదాగా ఒక చెడు తిరుగులు తిరిగే వ్యక్తిగా ఎందుకు సమాజంలో హైలైట్ అయ్యాడు? ఒక ప్లే బాయ్ రికగ్నైజేషన్ ఎందుకు కావాలని తనంతట తాను సొంతగా తెచ్చుకున్నాడు? తాను సంపాదించిన ఆస్తుల్ని, తన యొక్క సెబాస్టియన్ గనుల్ని, సొంత గనుల్ని ఎందుకు కొలాప్స్ చేశాడు? అందులో చాలామందిని కావాలని తానే పెట్టుబడి పెట్టించి చివరికి తనే ఆ గనుల్లో అగ్ని ప్రమాదం సృష్టించి, ఆ అగ్ని ప్రమాదం వల్ల ఆ గనులంతా నష్టపోయి చివరికి అందులో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు కూడా నష్టపోయేలా చేశాడు. దీని అంతటికి అసలు రీజన్ ఏంటి అని చెప్పి చాలా రోజుల నుంచి డేగ్నీ అడుగుతుంటే, నా సరదా కోసం చేశాను అని అంటాడు, కానీ నిజమైన కారణం చెప్పడు. అది తెలుసుకునే ప్రయత్నంలో డేగ్నీ కూడా చాలా వరకు ఒక కాంట్రడిక్షన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. నిజం తెలుసుకోలేకపోతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? 15 సంవత్సరాల వయసులోనే తాను ఏం అవ్వాలి జీవితంలో అనే ఒక క్లియర్ విజన్ ఉండి, తన వారసత్వంగా తనకు వచ్చిన ఏవైతే గనులు, బొగ్గు గనులు, రాగి గనులు ఉంటాయో వాటి యొక్క ప్రొడక్టివిటీ కానీ, వాటి నుంచి వచ్చే సంపద కానీ డబల్ చేశాడు. అంటే తన పూర్వీకులు ఎలా అయితే చేశారో అంతకన్నా డబల్ చేశాడు. ఇతను ఖచ్చితంగా డి ఆంకోనియా వంశంలోనే హయ్యెస్ట్ పర్సన్, సంపదను కానీ రెవెన్యూని కానీ జనరేట్ చేసిన వ్యక్తులు అని అంత గుర్తింపు వచ్చిన వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ తాను ఒక ప్లే బాయ్ లాగా మారతాడు, అందరి చేత పెట్టుబడులు పెట్టిస్తాడు, మళ్ళీ వాటిలో నష్టం వచ్చేలా చేస్తాడు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అతను నిజంగానే ప్లే బాయ్ అని నమ్ముతారు. కానీ 14-15 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి అతని యొక్క టార్గెట్ ఎంత, అసలు అతను అలాంటి వ్యక్తి, అతను ఎంత తెలివైన వ్యక్తి, జీవితం మీద ఎంత స్పష్టమైన దర్శనం, అతనంటే అతనికి ఎంత స్పష్టత ఉంది, అతని శక్తి ఏంటని తెలిసిన వ్యక్తిగా డేగ్నీకి తెలుసు. అలాంటి వ్యక్తి ఎందుకు ఇట్లా చేస్తున్నాడని ఇన్ని రోజులు బాధపడుతూ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్కి గురవుతుంది, అడుగుతుంది చాలాసార్లు, కానీ చెప్పడు. సమయం వచ్చినప్పుడు చెప్తా అంటాడు. కరెక్ట్గా ఇన్ని రోజులకి సమయం వచ్చింది అని తాను అనుకున్నాడు, వచ్చాడు చెప్పడానికి. ఇప్పుడు చెప్తాడు ఏంటంటే, ఇన్ని రోజులు నేను ఒక ప్లే బాయ్ యాటిట్యూడ్లో కావాలని జనాల్ని తప్పుడు మార్గంలో నడిపించి వాళ్ళ ద్వారా పెట్టుబడులు పెట్టించి నా గనుల్లో నేనే అగ్ని ప్రమాదాలు సృష్టించి ఇంత నష్టానికి నేను ఎందుకు గురి చేశాను అని నువ్వు నన్ను అడిగినప్పుడు సరదా కోసం చేశానని చెప్పాను కదా. బట్ రీజన్ అది కాదు. ద ఓన్లీ వన్ రీజన్ ఐ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. అర్హత లేని ప్రపంచంలో, అర్హత లేని ప్రదేశాల్లో మన మేధస్సుని మనం ఉపయోగించకూడదు. మన మేధస్సుని మనం అర్హత లేని ప్రదేశంలో ఉపయోగించినప్పుడు దోపిడీదారులు, నిజాయితీ లేని వ్యక్తులు, హిపోక్రసీ చేసే వ్యక్తులు, వీళ్ళందరూ మన మేధస్సు ద్వారా వచ్చిన ఫలితాన్ని మన నుంచి దోచుకుంటారు. మనకి కావాల్సిన రివార్డును కానీ రికగ్నైజేషన్ కానీ రానివ్వకుండా అది కూడా వాళ్ళే తీసుకుంటారు. ఒక పని చేసినప్పుడు దానికి సంబంధించిన రికగ్నైజేషన్ కానీ, రివార్డు కానీ, ప్రొడక్టివిటీ కానీ
ఏది మనకి దక్కనప్పుడు, ఏది మనకు రానప్పుడు మనం ఎందుకు మన మేధస్సుని మనం వాడాలి? ప్రజా సంక్షేమం, ప్రజాహితవు, ప్రజా శ్రేయస్సు అనేది బై ప్రోడక్ట్గా ఉండాలి, కానీ దానికోసమే ఒక ఆరిజిన్ నుంచి ఒక పని స్టార్ట్ అవ్వాలంటే ఎలా స్టార్ట్ అవుతుంది? నువ్వు ఒక రైల్వే సంస్థను నడుపుతున్నావు. నీ రైల్వే సంస్థను నడపడానికి ముఖ్య కారణం ఏంటంటే రైల్వే అంటే నీకు ఇష్టం. రైల్వేలో డిపార్ట్మెంట్స్లో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నీకు ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవం ద్వారా, ఆ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఆ రైల్వే డిపార్ట్మెంట్ని నడపటం ద్వారా, నువ్వు మనిషిగా పుట్టడం ద్వారా నీలో ఉన్న శక్తిని నువ్వు అనుభవిస్తూ, దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని గవర్నమెంట్కి పంచుతూ డబ్బుని, దాని ద్వారా వచ్చే బై ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ఎంతో సంక్లిష్టమైన, ప్రయోజనాత్మకమైన ఎక్విప్మెంట్, ఆ రైల్వే పట్టాలు కానీ, ఆ రైల్వే ప్రయాణం కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ ప్రజలకి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కలగజేస్తాయి. వాళ్ళు దానికి ఇదిగా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఇది కదా గివ్ అండ్ టేక్ పాలసీ. నువ్వు కొంత ఇవ్వాలి, కొంత తీసుకోవాలి. ఇలాంటిది ఏది ప్రోటోకాల్ వర్కౌట్ కానప్పుడు మనం ఎందుకు మన రక్తాన్ని ధారపోసి మన మేధస్సుని మనం పంచాలి? అందుకే నేను నా గనులని, నా రాగి గనులని, నా సెబాస్టియన్ రాగి గనులని, నా బిజినెస్ని నేనే ఒకదాని తర్వాత ఒకటి కొలాప్స్ చేయటం, నాశనం చేయటానికి నేనే స్టార్ట్ చేశాను. నా అవేర్నెస్తో, నా చైతన్యం, నా పూర్తి ఎరుకతో నేను ఇవి చేస్తున్నాను అని చెప్తాడు. అని ఇదే విషయం నేను 10 సంవత్సరాల క్రితం నీకు చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉండేది డేగ్ని అని అంటాడు. ఎందుకంటే డేగ్ని అప్పుడు చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఈక్వలైజేషన్ ఆపర్చునిటీ బిల్ కానీ, నేషనల్ ఎమర్జెన్సీ బిల్ కానీ, 10/289 డైరెక్టివ్ కానీ, ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత ఫస్ట్ రేర్ డన్ మెటల్స్ తెచ్చారు. రేర్ డన్ మెటల్ని రానివ్వకుండా చేశారు. తన సొంత కంపెనీ పెట్టింది, రేర్ డన్ మెటల్తో పట్టాలేసింది. జాన్ గాల్ట్ లైన్ కంప్లీట్ చేసింది. తీరా జాన్ గాల్ట్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఎల్లిస్ వైట్ దాని మీద ప్రొడక్టివిటీని, బిజినెస్ని నడిపి 100 కోట్ల కొద్దీ టర్న్ ఓవర్ సృష్టించాలి అని చెప్పి వాళ్ళు కలలు కంటే ఒక్కసారిగా నేషనల్ ఎమర్జెన్సీ చట్టం తెచ్చి మొత్తం రూల్స్ అన్నీ అప్లై చేయడం వల్ల వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. ఎల్లిస్ వైట్ తన బ్యాంకు ఏవైతే తన పెట్రోల్ బంకులన్నీ మొత్తం ఉంటాయో ఆ వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ మొత్తాన్ని నిప్పు పెట్టి తగలబెట్టి వెళ్ళిపోతాడు. ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ సినారియోస్ చూసి చివరికి అయినా సరే తట్టుకొని డేగ్ని నిలబడి ఇంకా తన రైల్వేని నడపాలి అని ప్రయత్నిస్తూ ఉండంగా ఆఖరికి 10/289 డైరెక్టివ్ తెస్తారు. దీని యొక్క రూల్స్ ఏంటనేది మనం ఇంతకుముందు చాప్టర్లో మాట్లాడుకున్నాం. ఎవ్వరూ పని మారటానికి వీలేదు, పని మారినా జీతం పెరగదు, నీకు ఒక పని అప్పగిస్తే జీవితం మొత్తం నువ్వు అదే పని చేయాలి, అన్ని ఆస్తులు ప్రభుత్వం తరపులో ఉంటాయి, అన్నీ జాతీయకరణ చేసేయాలి, ఎవరి ఆస్తికి వాళ్ళ మీద కాపీరైట్ కానీ పేటెంట్ హక్కులు ఏమీ ఉండవు. దీనివల్ల డేగ్ని చివరికి ఆ చెయ్యగలిగిన ఆ మాత్రం స్కోప్ కూడా లేకపోవడం వల్ల రిజిగ్నేషన్ పెట్టి వెళ్ళిపోయి ఆ ఫామ్ హౌస్లో, వాళ్ళ నాన్నగారు కట్టిన ఫామ్ హౌస్లో నెల రోజుల నుంచి అక్కడ ఉంటుంది. సో ఆ నెల రోజుల్లో ఆమె పడ్డ అంతర్మదనం కానీ, ఈ సిచ్యువేషన్స్, ఆ తగిలిన దెబ్బల వల్ల ఆమె స్ట్రాంగ్ ఉంది. నౌ షీ ఈజ్ రెడీ టు టేక్ సంథింగ్. ఈ పర్టికులర్ టైంలో ఫ్రాన్సిస్కో డియాంకోనియా వచ్చి చెప్తాడు, ఇన్ని రోజులు తను ఎందుకు ఫ్రాన్సిస్కో నువ్వు ఇట్లా మారిపోయావు అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. ఒక పక్క వీడు నిజం చెప్దామా, నా అంతటి నేనే చేస్తున్నాను ఇవన్నీ, దీనికి ఒక లాజిక్ ఉంది, అర్హత లేని దగ్గర మేధస్సు మనం వాడకూడదని చెప్తే తను వింటుందా అంటే తనకు అనుభవం లేదు. తనకు ఆ అనుభవం థియరిటికల్గా తనకు అర్థమైన, ప్రాక్టికల్గా అర్థం కాదు. అప్పుడు తను చేస్తున్న పనిని ఆపేసినట్టుగా అవుతుంది కాబట్టి చెప్తాను అంటూ ఉంటాడు. సో చివరికి సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తాడు. సో ఈరోజు నీకు అర్థమైందా, ఏదైతే మనిషి జీవితంలో అన్నిటికన్నా విలువైంది సక్సెస్, సాధించటం, విజయం, ఇది విలువైంది కదా. మనిషి సక్సెస్ లేకుండా బతకలేడు, మనిషి ఏదో సాధించకుండా బతకలేడు. సాధించటం, విజయం పొందాలనుకోవడం వాడి యొక్క నైతిక హక్కు, అది వాడికి సహజతంగా ఉంది వాడి మైండ్లో. ఇది నీ మెయిన్ లక్షణం. పని మీద నీకు ప్రేమ ఉంది, రైల్వే అంటే నీకు ప్రేమ. సో ఏదైతే రైల్వే అంటే నీకు ప్రేమ ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు అంచెలంచెలుగా పై స్థాయికి తీసుకెళ్లాలని నీ లక్ష్యం ఉందో, ఆ పని మీద అకుంఠిత దీక్ష,
ఏదైతే నీకు నిరంతరం అంకిత భావం ఉందో ఆ పని మీద, అది నీ బలం. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అనంటే నీ ఆపోజిట్ వ్యక్తులకి, పొలిటీషియన్స్కి కానీ, దోపిడీదారులకు కానీ. పని అంటే డేగ్నికి ఇష్టం, పని కోసం ప్రాణాలు ఇస్తుంది, అదే మన బలం అని చెప్పి వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా ఈ డెగ్ని ఇలాగే ఉంటుంది అని వాళ్ళకి అర్థమైంది. అందుకే నీకు ఇన్ని సమస్యలు వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆ సమస్యలు తీసుకొచ్చిన నువ్వు ఆ పని వదిలిపెట్టి వెళ్ళవని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పని లేకుండా నువ్వు బతకలేవు. పని అనేది మనిషికి ఒక నైతిక హక్కు. ఏదో సాధించాలనడం మనిషికి సహజంగా వచ్చే నిరంతర ఆలోచన. ఒకదాని తర్వాత ఒకటి సాధించడం అనేది మనిషి యొక్క ఎదుగుదల ప్రాసెస్లో అదొక ముఖ్యమైన విషయం. సో పని లేకుండా బతకలేని నీ యొక్క లక్షణం ఏదైతే మంచి లక్షణం ఉందో అది వాళ్ళకి అర్థమైంది డెగ్ని. అందుకోసమే వాళ్ళు నీకు ఇన్ని సమస్యలు తీసుకొస్తున్నారు. ఆ సమస్యలను తీసుకొచ్చి వాళ్ళ లాభానికి వాడుకుంటున్నారు. అయినా నువ్వు వదిలిపెట్టి వెళ్ళవని వాళ్ళకి తెలుసు. ఇదే వాళ్ళ బలం. కానీ ఏ రోజైతే నువ్వు దాన్ని వదిలిపెట్టి వెళ్తావేమో అని వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అందుకే వాళ్ళు నిన్ను కంప్లీట్గా పని చేయనీయకుండా ఆపరు. నువ్వు ఏదైనా ఒక ప్రొడక్టివ్గా పని చేస్తుంటే మధ్యలో ఏదో చిక్కు చేస్తారు, ఒక బిల్లు చేస్తారు, ఆ పనిని ఆపేస్తారు. కానీ కంప్లీట్గా జీరో చేయరు. ఎందుకంటే కంప్లీట్గా జీరో చేస్తే నీకు పని చేసే అవకాశం కల్పించకపోతే నువ్వు ప్రొడక్టివిటీ జనరేట్ చేయవు. ప్రొడక్టివిటీ జనరేట్ చేయకపోతే వాళ్ళ సిస్టమ్ నడవదు. రేర్ గన్ని కంప్లీట్గా మెటల్ కనిపెట్టకుండా ఆపరు, మెటల్ కనిపెట్టనిస్తారు. కనిపెట్టిన తర్వాత సర్వ హక్కులు వాళ్ళు తీసుకుంటారు. జాన్ గాల్ట్లైన్ కంప్లీట్ చేయనీయకుండా నేను ఆపరు, చేయనిస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత దాని మీద లాభాలని వాళ్ళు తీసుకుంటారు. అంటే పని చేయకుండా నువ్వు బ్రతకలేవు, పని చేయకుండా నీకు ఉండలేవు. పని అంటే నీకు ప్రాణం కాబట్టి ఆ పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు. పని ద్వారా వచ్చిన ఫలితాన్ని మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఇది మెయిన్ లాజిక్. ఇది డెగ్ని. ఇది నాకు అర్థమైంది కాబట్టి అర్హత లేని మనుషుల దగ్గర, దోపిడీదారుల దగ్గర లీగల్ బ్లాక్మెయిల్ అంటారు. ఒకటి కత్తి తీసుకొని వచ్చి బెదిరిస్తే దట్ ఈస్ అ డైరెక్ట్ బ్లాక్మెయిల్. అట్లా కాకుండా ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ పొజిషన్స్లో ఉన్న వ్యక్తులు కానీ బెదిరించి లీగల్గా నీలో ఉన్న లోటుపాట్లని వాడుకొని బ్లాక్మెయిల్ చేస్తే దాన్ని వైట్ బ్లాక్మెయిల్, లీగల్ బ్లాక్మెయిల్ అంటారు. ఇది నాకు అర్థమైన రోజు. మన మేధస్సుని ఇంత దోపిడి గురి కాపాడుతున్నప్పుడు మనం ఎందుకు మన మేధస్సుని అర్హత లేని ప్రజలకి, అర్హత లేని ప్రదేశాలలో మనం ఎందుకు ఉపయోగించాలి? అందుకే నేను కంప్లీట్గా వదిలేసా. నా గనులను నేనే కొలాప్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. అందుకే నా గనుల నుంచి ఎవడైతే డబ్బు దోచుకున్నాడో వాళ్ళందరి డబ్బును కూడా నేను ఆర్థికంగా నష్టం చేకూర్చాలి. కాబట్టి వాళ్ళ దగ్గర లేనిపోని పెట్టుబడులని వాళ్ళని ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి అందులో వాళ్ళని పెట్టుబడులు పెట్టేటట్టు చేసి ఆ గనులకి నేనే అగ్ని ప్రమాదం నా సొంతగా సృష్టించాను. ఇప్పుడు చెప్పు ఏమంటావా అని అంటాడు. అప్పుడు డెగ్ని ఈ విషయాన్ని అర్థం చేసుకొని తిరిగి అంటుంది, నువ్వు చెప్పిన ప్రతి విషయం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కాబట్టి అర్థమవుతుంది. 12 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం నువ్వు చెప్పినట్టయితే నాకు ఇది అర్థమయ్యే విషయం కాదు. ఎందుకంటే నువ్వు చెప్పే విషయాన్ని అర్థం చేసుకుని ఎదురు దెబ్బలు నాకు ఆ రోజు తగల్లా. కానీ ఈరోజు అర్థమవుతుంది. కానీ ఫ్రాన్సిస్కో ఒక విషయం, నువ్వెంత ప్లే బాయ్ యాటిట్యూడ్లో జనాల్లో ప్రాచుర్యం పొందినా, నువ్వు సృష్టించిన సంపదని నువ్వే కొలాప్స్ చేయాలని ఇదంతా నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తున్నా, కానీ నాకు మాత్రం ఏదైతే 14 సంవత్సరాల వయసులో ఒక లక్ష్యంతో ఉన్న ఫ్రాన్సిస్కో ఉన్నాడో అతనే కనపడతాడు. ఏదైతే నిరంతరం జీవితం మనిషి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఎదగాలి అనే తర్కంతో ఆలోచించి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని నిరంతర శ్రమ చేసే ఫ్రాన్సిస్కో ఉన్నాడో అతనే నాకు కనపడతాడు. చిన్న వయసులో వింటర్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మేమందరం ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం ఆ మిగిలిన టైంలో నీ లక్ష్యానికి ఏం కావాలో స్కిల్స్ అవి నేర్చుకుంటా ఉన్నావు చూడు. ఆ ఫ్రాన్సిస్కో నాకు తెలుసు. నువ్వు ఎన్ని రకాలుగా చెడిపోవాలని చూసినా ఒరిజినల్గా నీలో ఒకటి ఉంది. నీ కోర్ మూలం, నీ బేస్, నీ ఆత్మలో ఒకటి ఉంది. చూసావా? నీ ప్రతిభ, అది మాత్రం నువ్వు కోల్పోలేదు ఫ్రాన్సిస్కో. నీలో ఇప్పటికీ అదే నాకు కనపడుతుంది అని అంటుంది. దానికి ఫ్రాన్సిస్కో అంటాడు, మనుషులందరూ మనల్ని భౌతికవాదులు అంటారు. అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ మీద నడిచే ప్రతి ఒక్కరిని భౌతికవాదులు అంటారు. ఈ ఫోన్ కానీ, ఆ హెలికాప్టర్ కానీ, ఏరోప్లేన్ కానీ, రాకెట్స్ కానీ, వీటన్నిటిని మెటీరియలిస్టిక్గా తీసి పారేస్తారు జనాలు. కానీ నిజంగా తెలీదు
భౌతిక వస్తువులు అనేవి దేనికి పనికిరాని వస్తువులని మనకు తెలిసినంతగా వాళ్ళకి తెలియదు అని అంటాడు ఫ్రాన్సిస్కో. వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హియర్? ఏదైతే భౌతిక ప్రపంచాన్ని అసహించుకునే వ్యక్తులు ఉంటారో వాళ్ళు భౌతిక వస్తువుల్ని ప్రేమిస్తారు. ఏదైతే భౌతిక వస్తువుల్ని సృష్టిస్తారో ఆ సృష్టించిన వాళ్ళకే తెలుసు భౌతిక వస్తువులు వ్యర్థమైనవి, దేనికి పనికిరానివని. ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఆ డైలాగ్ అన్నారు అని అంటే అప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, డెగ్నీ ఈ ప్రపంచంలో ఏ భౌతిక వస్తువు అయినా సరే ఒకటి కనిపెట్టాడు అని అంటే ఆ భౌతిక వస్తువుకి దానంతట అదిగా ఏ వాల్యూ ఉండదు. ఎవడైతే దాన్ని కనిపెడతాడో వాడి ఆత్మ అందులో ఉంటుంది. వాడి యొక్క సోల్, వాడి యొక్క డిజైన్, వాడి యొక్క అంకిత భావం, వాడి యొక్క గుడ్ ఇంటెన్షన్, గుడ్ విల్ ఆ వస్తువులో ఉంటుంది. వాడి ఆత్మే కనుక అందులో లేకపోతే అది ఒక ప్రాణం లేని శవంతో సమానం అంటాడు. అలాగే నేను నడిపిస్తున్న డియాంకోనియా సంస్థలు కానీ, నువ్వు ఇన్ని రోజులు నడిపించిన టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ కానీ, నీ పూర్వీకులు మీ తాత మీ నాన్నగారు నడిపిన ఆ రైల్వే వ్యవస్థ కానీ, అదంతా మీలాంటి వ్యక్తులు ఉన్నంత వరకే దానికి విలువ. ఎప్పుడైతే మీరు కాదని వాటిని వదిలేసి వచ్చారో అవి ప్రాణం లేని ఒక జీవం లేని శరీరాలతో సమానం. ఎందుకనంటే ఒక శరీరానికి విలువ అనేది ఆ శరీరంలో ఉండే ఆత్మలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ ఆ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ శరీరానికి ఏ విలువ ఉండదు. ఈ రకంగా ఈ టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ కానీ, ఈ డియాంకోనియా గనులు కానీ, రేర్డన్ స్టీల్ కానీ ఇవన్నీ శరీరాలు లాంటివి. ఆ శరీరాలు మన ఆత్మతో ఉన్నప్పుడే వాటికి విలువ. ఎప్పుడైతే మనం వాటిని కాదని పక్కకు వస్తామో వాటికి విలువ లేదు డెగ్నీ అని చెప్తాడు. ఎందుకు చెప్తాడనంటే ఎప్పుడైతే డెగ్నీ టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ నుంచి బయటకు వచ్చిందో ఒక కొలరాడో అనే రైల్వే లైన్లో ఒక పొలిటీషియను సడన్గా రిపేర్ ఆగిపోతే ఒక పొలిటీషియన్ ఆర్డర్ వేస్తాడు. ఎంతసేపు ఆగుద్ది ఇక్కడ అంటే, సార్ ఒక తెల్లారి వరకు టైం పడుతుంది సార్, ఒక 4-5 గంటలు పట్టిద్ది, ఇప్పుడు ఎట్లాగ ఈవినింగ్ అయింది కదా, ఇంకో 6 hours అటు ఇటు ఆగాలి మీరు, ఎందుకంటే అది బొగ్గుతో నడిచే ఇంజన్ కాదు, మీకు ఇప్పుడు ఆగిపోయిన ట్రైను. ఈవెన్ దో యువర్ పొలిటీషియన్, యువర్ జాబ్ ఇస్ టు పాస్ ది అమెండ్మెంట్స్ ఇన్ ది అసెంబ్లీ and discuss about the people issues, understand the people's problems, perspective, do accordingly. That is what your actual job and rule. ఒక రైల్వే నెట్ నలపడాలనేది ఆ రైల్వేలో చదివిన ఇంజనీర్ ఉంటుంది. ఆ ఇంజనీర్ దగ్గరకు పోయి నేను పొలిటీషియన్ నన్ను అహంకారం చూపిస్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అప్పుడు వాడు చేసేది ఏమి లేక ఆ పొలిటికల్ పవర్కి తలొంచి వీళ్ళందరూ ఆ బొగ్గింజన్ని పంపిస్తారు. ఆ బొగ్గింజను పంపించడం వల్ల ఆ బొగ్గింజన్ ఏమవుతుంది కరెక్ట్గా, సో ఎప్పుడైతే ఆ బొగ్గింజను పంపిస్తారో ఆ బొగ్గింజను ఎప్పుడైతే ఆ సొరంగంలో ఆ కొండల మధ్య ఉన్న టన్నల్ సొరంగంలో, క్లోజ్డ్ సొరంగంలో ఆ ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ పొగంతా, ఆ బొగ్గు పొగంతా బయటకు వచ్చేసి జనాలకు ఊపిరాడక ఆ బొగ్గింజను అన్ని బోగీలు ఉన్న ట్రైన్ని అది ఆ కొండ పైకి అది కొంచెం పైకి ఎత్తు పల్లంగా ఉంటుంది, అది లాగలేక ఆగిపోతుంది. ఆగిపోయి జనాలందరూ ఊపిరాడక చనిపోయి ఆ ట్రైన్ అక్కడ స్టక్ అయిపోతే ఆ స్టక్ అయిపోయిన విషయం తాలూకు సిగ్నల్ తర్వాత అదే లైన్లో వచ్చే ఆర్మీ ట్రైన్కి అందకపోవటం వల్ల ఆ ఆర్మీకి సంబంధించిన వస్తువులు ఉంటాయి ఆ గూడ్స్లో, ఆ గూడ్స్ రైలు వచ్చి దీన్ని గుద్దుకొని మొత్తం పేలిపోయి, ఎందుకంటే అందులో ఆర్మీకి సంబంధించిన పేలుడు పదార్థాలు ఉంటాయి, మొత్తం ఢీ కొట్టడం వల్ల ఆగున్న ట్రైన్ అది ఢీ కొట్టడం వల్ల ఆ బ్రిడ్జ్ అంతా పేలిపోతుంది. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్ అంటే, అదే ఈ ప్లేస్లో డెగ్నీ ఉంటే నువ్వు పొలిటీషియన్ కాదు, సీఎం కాదు, పిఎం కాదు, ఐ డోంట్ కేర్, బికాస్ ఒక డీజిల్ ఇంజిన్తో నడిచే ట్రైన్కి రీప్లేస్మెంట్గా బొగ్గు ఇంజిన్ని పంపించడానికి కుదరదు. ఆర్ఎల్స్ నీకేమన్నా ఒక హెలికాప్టర్ పంపించి నీ ఒక్కడనే ఆ హెలికాప్టర్ నుంచి పక్కకు పంపిస్తామేమో కానీ ఆల్టర్నేటివ్ వేలో ప్రోటోకాల్ మిస్ కావని చెప్పి స్ట్రైట్గా చెప్పేది డెగ్నీ. ఎందుకనంటే దట్ ఈజ్ ఆమె వర్క్లో ఉన్న ఎథిక్స్ కానీ, ఆ డేరింగ్ కానీ, ఆ ప్రోటోకాల్ కానీ ఆమె అట్లా ఫాలో అవుతుంది. అదే రియర్డన్కి కానీ డెగ్నీకి కానీ వీళ్ళకందరికీ ఉన్నది అది. కానీ జేమ్స్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు రాజకీయ నాయకులు వేసే బిచ్చ మీద బతికేవాళ్ళు. ఈ రాజకీయ నాయకుడు ఏంటంటే నేను సుపీరియర్ అన్నాడు వాడు, నేను సుపీరియర్, నేను చిటికేస్తే మీరు కదలాలి అనే అహంకారంతో ఉన్నాడు వాడు. కానీ ఇక్కడ ఏమైంది, లాజిక్ తెలివి పనిచేసింది. అధికారం కాదు, రేషనాలిటీ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ పాయింట్.
డీజిల్తో నడిచే ఇంజిన్కి బొగ్గు పంపిస్తే నువ్వు అందులో ఉన్నవాడు రాజకీయ నాయకుడు అయితే ఏంది, కొన్ని 100 సంస్థానాలని పరిపాలించే పెద్ద రాజు అయితే ఏంది. అండ్ దేర్ ఈజ్ నో రేషనాలిటీ, లాజిక్ అక్కడ పనిచేయనప్పుడు ప్రమాదం జరిగింది, అయిపోయింది. నీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నువ్వు ప్రవర్తించినంత మాత్రాన తెలివైన వాడి తెలివి, రేషనాలిటీ ఉన్న మైండ్స్ని నువ్వు గనక కంట్రోల్ చేయాలని చూస్తే అది నీకు కూడా ప్రమాదం అవుతుంది. ఎందుకనంటే మనిషిని నడిపించేది మెదడు, మనిషికి రక్షణ ఇచ్చేది మెదడు కదా. ఒక ప్రమాదం నుంచి నిన్ను కాపాడగలిగేది ఏంటి? నీ ఇమీడియట్ చర్య, నీ ఇమీడియట్ ఆలోచన, దాని నుంచి ఎట్లా బయటపడాలని నీ ఆలోచన విధానం. నువ్వు ఆలోచన మీదే నువ్వు డిమాండ్ చేయాలని చూస్తే నీ పొగరుతో నీ ప్రాణాలు కోల్పోయినావు నువ్వు. సో ఆ కాంటెక్స్ట్లో, ఆ ఫ్రాన్సిస్కో డేగిని మధ్య జరుగుతున్న ఈ కాంటెక్స్ట్లో అప్పుడు ఈ ఫ్రాన్సిస్కో ఆ డైలాగ్ అంటాడనమాట డేగినితో, నువ్వు నడిపినన్ని రోజులు అది బాగుంది, నీ ఆత్మ దాన్ని నడిపింది, కానీ ఏ రోజైతే నువ్వు పక్కకు వచ్చావో ఇంకా అది జీవం లేని శరీరం అయిపోయింది. అందుకే అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదొక్కటి నువ్వు గుర్తించు. పనిని నువ్వు తప్పించుకోలేవు. పని అంటే నీకు ప్రేమ, పని అంటే నీకు ఒక ప్రాణం అని వాళ్ళకు తెలుసు. ఆ బలహీనత మీదే నేను ఇన్ని రోజులు వాడుకుంటారు. నీ సహనం, నీ ఔదార్యం ఇదే వాళ్ళని నిలబెడుతుంది. డెగ్ని, ఒక్కసారి నువ్వు కాదని పక్కకు వచ్చేయి, వాళ్ళు ఏం చేయలేరు అని అంటాడు. సో అన్నప్పుడు దాన్ని అంగీకరిస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఫ్రాన్సిస్కో ఏం చెప్పాడు అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఎదురు దెబ్బలు తగిలాయి కాబట్టి. సో ఇప్పుడు సడన్గా రేడియోలో స్టేట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఈ రైలు గూడ్స్ రైలు అవన్నీ గుద్దుకోవటం వల్ల అక్కడ ఏదైతే ప్రమాదం జరిగి ఆ బ్రిడ్జ్ కూలిపోయిందో, అది జరిగిన 24 అవర్స్కి 24 to 48 అవర్స్కి రేడియోలో స్టేట్మెంట్ వస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా జరిగింది ప్రమాదం, టేగట్ ట్రాన్స్కాంటినెంటల్ యొక్క టన్నల్ బ్రిడ్జ్ కొలరాడోలో పేలిపోయింది అని. ఎప్పుడైతే అది వింటుందో డెగ్ని ఇమ్మీడియట్గా, అప్పటి వరకు ఫ్రాన్సిస్కో ఇంత చెప్పినా సరే వినకుండా సడన్గా బయలుదేరి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కారు తీసుకొని వెళ్ళిపోతుంది. ఫ్రాన్సిస్కో అరుస్తాడు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, మళ్ళీ వాళ్ళ దారిలో పడొద్దు నువ్వు అని. అయినా సరే వినకుండా బయలుదేరి టేగట్ రైల్వే ట్రాన్స్కాంటినెంటల్ తన ఆఫీస్కి బయలుదేరుతుంది. ఈ బయలుదేరే సమయానికి ఎడ్డీకి జేమ్స్కి మధ్య గొడవ అవుతుంది. నీ వల్ల ఏది జరిగిందని. జేమ్స్ టేగట్ రెడీగా ఉంటాడు రెసిగ్నేషన్ పెట్టడానికి. తన డెస్క్ మీద పేపర్ రెడీ చేసుకుంటాడు. ఎందుకంటే రెసిగ్నేషన్ పెట్టకపోతే ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కానీ ప్రజలు క్వశ్చన్ చేస్తారు ఎందుకు ఇట్లా జరిగిందని. సో వాడు సమాధానం చెప్పలేడు. రెసిగ్నేషన్ పెట్టి పక్కకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళ మీద పడుతుంది. సో ఈ పాయింట్లో ఎడ్డీ విల్లర్స్ని అడుగుతాడు, తను ఎక్కడుంది, తను ఇప్పుడు రావాలి ఇక్కడ, ఈ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి అని. అంటే ఎడ్డీ చెప్పనంటాడు. నా ప్రాణం పైన నేను చెప్పనంటాడు. ఎందుకంటే అతనికి ఉండే వర్క్ ఎథిక్స్ అతనికి ఉన్నాయి. డెగ్ని చెప్పింది కదా ఎవరికి చెప్పొద్దు అని. సో ఆ మాట మీద నిలబడతాడు. అందుకే ఎడ్డీ అంటే అంత వాల్యూ ఇస్తారనమాట. రేషనాలిటీ, తెలివితేటలో ఉండటమే కాదు, నిజాయితీకి ఎక్కువ వాల్యూ ఇవ్వటం అనేది ఇక్కడ పాయింట్. సో అలా గొడవ పడుతున్న పాయింట్లో నేను చెప్పను, నా ప్రాణం పోయినా అంటున్నప్పుడు సడన్గా డెగ్ని ఎంట్రన్స్ ఇస్తుంది. డెగ్ని ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా డెగ్ని అక్కడి నుంచి ఎడ్డీకి సైగ చేసి తన ఆఫీస్కి వెళ్తుంది. తన ఆఫీస్ గదిలోకి వెళ్ళి ఇమ్మీడియట్గా జరిగిన ప్రమాదాన్ని మొత్తాన్ని అనాలిసిస్ చేసి ఎవరెవరైతే ఒక రైలు పట్టాల ప్రమాదం జరిగి, అగ్ని ప్రమాదం జరిగి ఆ రైలు పట్టాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాడైపోయినప్పుడు ఏ ఇంజనీర్ని కాంటాక్ట్ అవ్వాలి, ఏ ఇంజనీర్లు ఇమీడియట్గా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసి ఇమీడియట్గా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఆ ఇంజనీర్లందరినీ 1 by 1 అడుగుతుంది, అతనున్నాడా అని. లేదు డెగ్ని, అందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ చట్టం రూల్ చేసిందో అందరూ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని. సో ఒక్క ఇంజనీర్ మాత్రం ఉంటాడు. ఆ ఇంజనీర్ని పట్టుకొని తీసుకురా. నైట్కి నైట్ ఎంతమంది పని చేయగలిగే వ్యక్తులు ఉంటే అంతమందిని తీసుకురా, కూలీల్ని. ట్రిపుల్ శాలరీ ఇచ్చేసే వాళ్ళకి, ఎంత కావాలంటే అంత. లోకల్ గవర్నమెంట్లో ఎవరైనా ఇష్యూ చేస్తే నా మీద కేసు వేయమని చెప్పు, కోర్టులో నేను చూసుకుంటా అని చెప్పు అన్నప్పుడు ఎడ్డీ అంటాడు, అలా వేస్తే నీకు ప్రమాదం కదా అని. వాళ్ళు కేసు వేసినప్పుడు ఆ కేసు హియరింగ్కి వచ్చినప్పటికి వారం టైం పడుతుంది. ఈ లోపల మనం ఈ రైలు పట్టాలు వేసేయచ్చు, ప్రమాదం జరిగిన మొత్తం అని అంటుంది. సో ఎడ్డీ ఇమీడియట్గా ఆర్డర్స్ తీసుకొని వెళ్తాడు. తీసుకోగానే రియర్డన్కి కాల్ చేస్తుంది. రియర్డన్కి కాల్ చేసినప్పుడు ఫోన్ ఎత్తటం డైలాగ్ ఒకటే ఉంటుంది, నేను వచ్చేసాను రియర్డన్ అంటుంది. అప్పుడు రియర్డన్ అంటాడు, నేను కూడా నా ఆస్తి మొత్తాన్ని గిఫ్ట్గా గవర్నమెంట్కి ఇచ్చేసాను అని చెప్తాడు. అవును నాకు తెలుసు అని అంటుంది. ఆ విషయంలో నన్ను ఏమన్నా తప్పు పడుతున్నావా అని అంటాడు. అప్పుడు అంటుంది డెగ్ని, నేను తప్పు పట్టలేను, ఎందుకంటే నేను తప్పు పట్టకుండా ఉంటే నేను నిన్ను తప్పు పట్టచ్చు,
అని అంటుంది. ఎందుకు ఆ డైలాగ్ అన్నదంటే, ఇక నుంచి నేను రాను ఈ రైల్వే సంస్థకి అని చెప్పి డిసిషన్ తీసుకొని ఆడు ఉంది కదా, అలాంటి వ్యక్తి తిరిగి మళ్ళీ వచ్చింది కదా. అలాగే రేడ్డని కూడా నేను సంతకం పెట్టను, వాళ్ళకి ఎదురు తిరుగుతా అన్నవాడు పెట్టాడు అని అంటే ఇట్లాంటిది ఏదో కారణం అయి ఉండొచ్చు. తనకు కూడా వర్క్ మీద ప్రేమ ఏదో తనని ఆపుండొచ్చు అనే ఉద్దేశంతో ఉంటుంది. నేను తప్పు పట్టలేను, ఎందుకంటే నేను తప్పు పట్టకుండా ఉంటే నేను తప్పు పట్టొచ్చు అని అంటుంది. కానీ రేడ్డని పెట్టిన సంతకం అనేది డేగ్ని యొక్క డిగ్నిటీని కాపాడటానికి, డేగ్ని పరువును కాపాడటానికే పెట్టాడనే విషయం డేగ్నీకి తెలియదు. అప్పుడు అంటుంది డేగ్ని, ఇక నుంచి నేను వెళ్ళను రేడ్డని ఎక్కడికి, ఇక్కడే ఉంటా. వాళ్ళు నన్ను దోచుకొని రాజకీయ నాయకులు ఏదైనా చేయని, ఎందుకంటే ఆఖరి చక్రం రైలు పట్టాల మీద తిరిగే వరకు సజీవంగా నేను పని చేస్తూనే ఉంటా. అది ఎలాంటిదంటే, ఒక వరదలో అందరూ కొట్టుకుపోతుంటే ఒక పసిబిడ్డని నా చేత్తో నేను ఇలా ఆ నీటిలోంచి పైకి పట్టుకొని ఆపినట్టుగా నేను కాపాడతా దీన్ని. ఒకవేళ చివరికి ఆ తిరిగే ఒక్క చక్రం కూడా మునిగిపోయే రోజు వస్తే ఆ పసిబిడ్డతో పాటు నా చేయి కూడా మునిగిపోయింది, అంటే నేను కూడా మునిగిపోతా. అప్పుడు దేర్ ఈజ్ నో పాయింట్, ఇక నుంచి ఇదే నా డిసిషన్ అంటుంది. సో మీరు గమనించారా అక్కడ, ఇది బాహుబలిలో సీన్, ఇది బాహుబలిలో రమ్యకృష్ణ ఇలా పట్టుకున్న సీన్. అది ఎప్పుడు ఇది 90s 80s ఆ మార్జిన్లో అట్లస్ కూడా రాశారు ఇది. అంటే మేబీ వాళ్ళు రెఫరెన్స్ తీసుకొని ఉండొచ్చు, మనకు తెలియదు. ఈ సంస్థని కాపాడటం కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతా. ఒకవేళ ఆఖరి శ్వాస వరకు పోరాడే సమయం వచ్చినప్పుడు ఇంకా ఆ శ్వాసతో పాటు నేను కూడా మునిగిపోతా. అప్పుడు వాళ్ళు నన్ను ఏం దోచుకుంటున్నారు, నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం దోచుకుంటున్నాను అనేది నాకు సమస్య కాదు అని అంటుంది. అంటే హీ డిసైడెడ్ టు డూ వర్క్ అంటిల్ హర్ లాస్ట్ బ్రీత్. ఎందుకు ఈ కైండ్ ఆఫ్ డిసిషన్కి వచ్చిందని అంటే, పని చేయకుండా తాను బతకలేదు. రైల్వే అంటే తనకి ప్రేమ, పని అంటే తనకి దైవంతో సమానం. అందుకోసం అతను ఆ డిసిషన్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటి వరకు అలా ఉండి ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ పేలిపోయింది, ఆ ప్రమాదం జరిగింది అనగానే తన రక్తం లోపల ఒక్కసారిగా అలజడి, ఆ అభిమానం, వర్క్ పట్ల తనకున్న ప్రేమతో బయలుదేరి వచ్చేసింది. ఈవెన్ దో ఫ్రాన్సిస్కో అంత చెప్పినా సరే, ఆ 30 రోజులు, ఆ నెల రోజులు ఆ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ అడవిలోకి వెళ్తుంది, ఆ కట్టెలు కొట్టుకుంటుంది, తీసుకొస్తుంది, కూరగాయలు వండుకుంటుంది, అన్నం తింటుంది, పడుకుంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ అన్నం తింటుంది, మళ్ళీ పడుకుంటుంది. సో ఇదంతా ఆలోచించుకుంటూ చూస్తుంటే తనకి ఏంటి జీవితం ఇట్లయిపోయింది, ఇలా తిరుగుతూ ఉంది జీవితం ఒక వృత్తాకారంలో. జీవితం అంటే ఇలా ఒక సర్కిల్ లాగా తిరగటమా, లేకపోతే ఒక సరళ రేఖలా ఇలా ముందుకెళ్ళటమా? సర్కిల్ లాగా తిరగటం అని అంటే అదే రిపీటెడ్గా జరగటం. ఒక సరళ రేఖలాగా ముందుకెళ్ళటం అంటే ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యంకి చేరుకోవటం, మళ్ళీ ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యంకి చేరుకోవటం, అంటే వర్టికల్గా కానీ హారిజంటల్గా కానీ ఎదగటం. అంటే డే బై డే సమ్ ప్రోగ్రెస్, సమ్ అచీవ్మెంట్. ఇది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ వద్దులే కుదరదు, ఇంకా వదిలేసాం కదా అని మళ్ళీ తనకు తాను కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఐన్ ర్యాండ్ గారు ఎలాంటి ఒక సందర్భంలో మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారంటే, కూరగాయలు కొనడానికి ఆ కూరగాయల వ్యక్తి దగ్గరికి వెళ్తుంది కదా, ఆమె దగ్గరికి వెళ్తుంది, ఆ కూరగాయలు అమ్మే ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు పెట్టి టేబుల్ దగ్గర ఒక దగ్గర కొన్ని కూరగాయలు అక్కడే ఉంటాయి 4-5 రోజుల నుంచి, అవి కొంచెం కుళ్ళిపోతూ ఉంటాయి. ఆమె అడుగుతుంది, డేగ్ని అడుగుతుంది, ఒక 4-5 రోజుల నుంచి అవి అక్కడే ఉంటున్నాయి, తీసేయచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఆ కూరగాయలు ఆమె చెప్తుంది, ఆ అమ్మే ఆమె, అవును మేడం ఉన్నాయి, కానీ అవి అక్కడే ఉంటాయి అని చెప్పింది. అవి అక్కడే ఉన్నాయి కరెక్టే, తీయాలి కానీ అవి అక్కడే ఉంటున్నాయి అని చెప్తుంది. అక్కడే ఉంటున్నాయి అని చెప్తుంది అంటే దాని అర్థమైంది అంటే కుళ్ళిపోయే వరకు ఆమె అక్కడ అలాగే ఉంచిందని. మనం కూడా ఎప్పుడైనా ఏమైనా కొనడానికి వెళ్ళినప్పుడు కొన్ని మంచిగానే ఉంటాయి, కానీ అందులో ఒక పాయింట్ ఆఫ్ సెక్షన్ ఎక్కడో కొన్ని కుళ్ళిపోయిన అట్లా ఉంటాయి కదా. అట్లనే ఆ కూరగాయలు అమ్మామో ఆ డైలాగ్ చెప్తుంది అక్కడ. కానీ అక్కడ ఎందుకు ఆ డైలాగ్ ఐన్ ర్యాండ్ గారు అక్కడ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారనంటే, ఈ డేగ్నీకి ఇంత ప్రొడక్టివ్గా ఏ రోజైతే అక్కడికి వచ్చిందో తనకి తినటం, పడుకోవటం, నిద్రపోవటం, మళ్ళీ తినటం, పడుకోవటం, వండుకోవటం, నిద్రపోవటం, ఈ సర్కిల్ లాగా చూసే పనిని చూసి ఆ కూరగాయలకి లింక్ చేశారు ఐన్ ర్యాండ్ గారు. అంటే ఏ పని చేయకుండా, ఏ ప్రోగ్రెస్ లేకుండా, ఏ ఎయిము లేకుండా, ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఏదో సాధిద్దాం, ఒక పని చేద్దాం అనే తపన ఇవేమి లేకుండా
ఊరికి బావిలో పడ్డ కప్పలాగా ఒక మనిషి ఎట్లయితే ఉంటాడో వాడు అట్లా కుళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో ఆ కూరగాయల కాన్సెప్ట్ అక్కడ పెట్టారు. ఎందుకంటే అది అసలు ఆ సందర్భం అక్కడ రాశారు అక్కడ ఇంద్రాండ్ గారు. అది డేగిరికి ఎందుకు చిరాకు వస్తుంది అది చూడటం వల్ల. అంటే తన అక్కడ రిజంబ్లెన్స్, ఆ క్యారెక్టర్ అనుభవిస్తున్న సిచ్యువేషన్ని ఇంద్రాండ్ గారు అక్కడ పొందుపరిచారు అనమాట. ఎవడైతే ఏ పని చేయకుండా అలా ఉంటాడో ఆ కూరగాయలాగా అట్లా కుళ్ళిపోతాడు, ఏ టార్గెట్ ఏ ఎయిమ్ లేని వాడు అనేది దాని యొక్క ఉద్దేశం అక్కడ. సో ఈ డేగిని కూడా ఈ సిచ్యువేషన్లోనే ఆ ఫామ్ హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. ఆ కారులో నడుస్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ సరిగ్గా లేదు, ఉండదు అడవిలో. అరే ఇక్కడ కొత్త బ్రిడ్జ్ సృష్టిద్దాం మనం, బాగుంటుందేమో అని. ఆ కొండల అంచుల నుంచి తన ఫామ్ హౌస్కి వెళ్తున్నప్పుడు ఈ కొండల దగ్గర ఏదైనా వేరే ఒక 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 ప్రాపర్ బ్రిడ్జ్ కడితే జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో చిన్నప్పటి నుంచి పని చేయడానికి అలవాటు పడ్డ ఆ ఇంటలెక్చువల్ బ్రెయిన్, ఆ మేధస్సు ఏదైతే ఉంటుందో అది ఏదో ఒకటి సాధించాలనే ఒక నిరంతర ఆశతో, ఒక సాధించాలనే తపనతో ఉంటుంది అది. కానీ ఎప్పుడు దాన్ని డౌన్ చేస్తూ ఉంటుంది డేగ్ని. వద్దు ఇంక అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇంక అనవసరం మనకని. కానీ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందని తెలిసిందో పరిగెడుతుంది ఇంకా. అంటే పని చెయ్యటం కోసమే పుట్టిన కొంతమంది మేధావులు పనిని సృష్టించి దాని ద్వారా సంపదని సృష్టించడానికే భూమి మీద పుట్టిన వ్యక్తులు వాళ్ళు పని చేయకుండా ఉండలేరు. వాళ్ళు బ్రతుకుతున్నదే పని కోసం, వాళ్ళు బ్రతికేదే పని కోసం, వాళ్ళు ఉన్నదే ఏదో ఒకటి సాధించడం కోసం అనేది ఇక్కడ పాయింట్. అందుకోసం చివరికి ఫ్రాన్సిస్కో అంత చెప్పినా తిరిగి వస్తుంది. ఆ రైల్వేషన్ సాల్వ్ చేయడానికి కావాల్సిన డైరెక్టివ్స్ అన్నింటినీ పాస్ చేస్తుంది. క్షణంలో చివరికి రియర్డన్కి కాల్ చేస్తుంది, చెప్తుంది ఇక నుంచి నేను ఎటు వెళ్ళను రియర్డన్, ఇక్కడే ఉంటా. ఆఖరి చక్రం తిరిగే వరకు నేను పోరాడతా. చివరికి ఆఖరి చక్రం కూడా మునిగిపోయే పరిస్థితి వస్తే కనుక అది ఎలాంటిదంటే, ఒక వరద వచ్చినప్పుడు ఒక తల్లి తన బిడ్డని చేత్తో పట్టుకొని ఇలా పైకి ప్రాణాన్ని కాపాడుతున్నట్టుగా కాపాడతా. ఏ రోజైతే అది కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుందో ఆ బిడ్డతో పాటు నా చేయి కూడా మునిగిపోద్ది. ఇంకా దేర్ ఇస్ నో పాయింట్ అంటుంది. సో షీ డిసైడెడ్. అదే పార్ట్ 2 యొక్క మెయిన్ ఉద్దేశం. ఐదర్ దిస్ ఆర్ దట్, అది కానీ ఇది కానీ. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న కాంట్రడిక్షన్ మొత్తాన్ని సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి కాంట్రడిక్షన్ క్లియర్ అయిపోయి ఇంక డిసైడ్ అవుతుంది. రియర్డన్ ఒక పక్క డిసైడ్ అయ్యాడు, ఎక్కడైతే ఆదరణ లేదో 1 minute కనిపిస్తుందా లేదా అని, ఎక్కడైతే రియర్డన్ క్యారెక్టర్ చూసుకుంటే ఎక్కడైతే ఆదరణ లేదో, ఎక్కడైతే అర్థం చేసుకోవటం లేదో, ఎక్కడైతే సమర్థత లేదో, ఎక్కడైతే అభినందించటం లేదో, ఎక్కడైతే ప్రోత్సాహం లేదో అక్కడ నుంచి సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి డిసిషన్ తీసుకున్నాడు. అండర్స్టాండింగు, ప్రోత్సాహం, విలువలు, క్యారెక్టరు లేని దగ్గర ఉండే కంటే ఇవన్నీ ఉన్న దగ్గర ఉన్న వ్యక్తి దగ్గర ఉండటమే నేను చేయాల్సిన పని. ఆ పని ఎప్పుడో చేయాల్సింది లేట్ చేసే అనవసరంగా. దీనివల్లే ఈరోజు నా దగ్గరకు వచ్చి బ్లాక్మెయిల్ చేసే స్థితికి వచ్చారని చెప్పేసి నిర్ణయం తీసుకొని సంతకం పెట్టి ఆస్తులన్నీ అప్పగించాడు కదా గవర్నమెంట్కి. నౌ హీ డిసైడెడ్. లాయర్ని పిలుస్తాడు, నా భార్యతో నాకు విడాకులు కావాలి, ఏం చేస్తావో తెలియదు, ₹1 కూడా ఆస్తిలో ఆమెకి ఇవ్వను నేను, నీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తా, ఎంతమంది లాయర్లైనా పెట్టు, 1 నెలలో నాకు విడాకులు కావాలంటాడు. హీ డిసైడెడ్. దట్ ఈజ్ వాట్ ది ఐదర్ దిస్ ఆర్ దట్. అంటే కాంట్రడిక్షన్లోంచి ఒక మనిషి జీవితం, అతను ఎదురు దెబ్బలు, అతని అనుభవాల్లో నుంచి డిసిషన్ ఇంకా ఫ్రేమ్ అవుతుంది డిసిషన్. నౌ హీ డిసైడెడ్ టు గో విత్ డేగ్ని. ఏది బలమైందో, ఏది నీతివంతమైందో, ఏది విలువైందో, ఏది న్యాయమైందో, ఏది మంచిదో దాన్నే నేను అసహించుకున్నా. కానీ ఏది విలువ లేదో, ఏది అసహ్యమైందో దాన్నే గొప్పదనుకున్నా. నౌ వీ డిసైడెడ్ అని అంటాడు. ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ డేగ్ని కూడా ఇక నుంచి దోపిడీదారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ తల వంచి నేను ఎటు వెళ్ళిపోను, గివ్ అప్ ఇవ్వను, ఇలాంటి ఒక సృజనాత్మకమైన సమాజం భూమి మీద ఆలోచనకి, తెలివికి ఇంత విలువ ఉండి ఆ విలువతో మనం ఏదైనా మనిషి పుట్టినప్పుడు సాధించగలిగే అవకాశం ఉన్న ఇలాంటి ఒక భూమి మీద ఇలాంటి ఒక అవకాశాన్ని ఒక దోపిడీదారులకి, పనికిరాని వదిలేసి ఎలా రాగలం? అలా రావటానికి నేను ఒప్పుకోను ఫ్రాన్సిస్కో అని చెప్పి బయలుదేరి వస్తుంది. వచ్చి రియర్డన్కి ఏం చెప్తుంది, ఇక నుంచి వెనక తిరిగి చూడటం ఉండదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాం,
ఉన్నంత వరకు పోరాడతాం అంటే ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాం. ఊపిరి పోయిన తర్వాత ఇక దేర్ ఇస్ నో మ్యాటర్. ప్రాణం పోయిన తర్వాత ఇంకేంటి, ప్రాణం పోయే వరకు పోరాడాం అంటే దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రయత్నం చేస్తూ మరణిస్తే గెలుస్తాం. కానీ ప్రయత్నం ఆపేస్తే మరణించినట్టే. ఆ జీవితం నాకు వద్దు, రియర్ డన్ అని అంటుంది. నౌ బోత్ ఆర్ డిసైడెడ్. ఏదైతే ఫ్రాన్సిస్కో డేగినీకి చెప్తాడో, డేగిని వింటి అంగీకరించినట్టు ఉంటుంది, కానీ పని మీద ఉండే తన ప్రేమ, పని మీద ఉండే తన ప్యాషన్ తనని ఆపలేకపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చింది, నిలబడింది. ఇక్కడ నుంచి ఛాలెంజ్ మొదలు పెడతా, నేను ఏం చేస్తారో చేసుకోండి అని అంటుంది. అంటే ఉంటే పనిలోనే చేస్తా, ఈ రైల్వే సంస్థలోనే చేస్తా, బతికితే ఇక్కడే బతుకుతా చివరి శ్వాస వరకు. ఇలాంటి మనిషిగా బతకగలిగే ఒక గొప్ప అవకాశం ఏదైతే ఉందో అది మీలాంటి దోపిడీదారులకు వదిలేసి నేను ఈ సంస్థను వదిలేసి వెళ్ళను అంటుంది. డిసైడెడ్. రేగ్నర్ డెనిస్కు జోడులు వచ్చి కలిసినప్పుడు రేర్డన్ గారు మీ డబ్బు మీకు ఇస్తాను, వాళ్ళు మిమ్మల్ని రోడ్డు మీదకి లాగారు, మీరు ప్రభుత్వానికి కట్టిన ట్యాక్స్లన్నీ ఇస్తాను అని అంటే, నా డబ్బు నాకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక దొంగ దగ్గర నుంచి నేను తీసుకోను అని అంటాడు. నేను దొంగనే కావచ్చు, కానీ భూమి మీద ఏదైతే మానవ సామర్థ్యం ఉందో దానికి విలువ వచ్చే వరకు నేను దొంగలాగానే ఉంటాను అని అన్నప్పుడు ఆ మాటకి రేర్డన్ విలువిచ్చి పోలీసులు వచ్చి అడిగినప్పుడు ఇతనే రేగ్నర్ అని చెప్పడు, నేను చూడలేదు అంటాడు. ఇటు ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళటం గమనించారా అని అంటే విలువిస్తాడు, కానీ ఆ డబ్బును తిరిగిస్తా అంటే ఒప్పుకోడు. వాళ్ళు నన్ను ఇంకా కిందకి దిగజార్చినా సరే నా విలువల్ని నేను ఎప్పటికీ కోల్పోను అని అంటాడు. అలాగే తన భార్యకి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు. అంటే హీ డిసైడెడ్ ఆల్సో. దిస్ ఈజ్ వాట్ ది పాయింట్. కాంట్రడిక్షన్ నుంచి క్యారెక్టర్స్ అన్ని డిసిషన్లోకి వచ్చాయి. ఐదర్ దిస్ ఆర్ దట్, ఇదా అదా నిర్ణయం తీసుకో, ఇక పొద్దుగూకులు ఇది వద్దిగా కాన్ఫ్లిక్ట్ అని క్యారెక్టర్లు ఇప్పుడు క్లారిటీకి వచ్చినాయి. సో ఏదైతే ఫ్రాన్సిస్కో రేగ్నర్ డెనిస్కు జోల్డ్ ఈ సమాజంతో అర్హత లేని వ్యక్తుల దగ్గర, అర్హత లేని సమాజం దగ్గర మనం మేధస్సుని వాడకూడదని వాళ్ళొక పాయింట్లో పక్కకు వచ్చేసి, ఏదైతే దోపిడీ చేసే నాయాలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బును దోచుకునే వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు వెళ్తారు కదా, అలాంటి ప్రాసెస్తోనే వీళ్ళందరినీ మాయం చేశారు కదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరినీ. చివరికి వీళ్ళిద్దరి విషయం వచ్చేటప్పటికి మటుకు వీళ్ళిద్దరు కాంట్రడిక్షన్ ఎలా ఉంది, వీళ్ళ ఫిలాసఫీ ఎట్లుందంటే, మేము గివ్ అప్ ఇయ్యం, సత్యాంత వరకు పోరాడతాం, ప్రపంచాన్ని ఇట్లాంటి దోపిడీదారులకు వదిలిపెట్టమని చెప్పి వీళ్ళిద్దరు నిలబడతారు. అదే యాటిట్యూడ్తో వీళ్ళు జీవితాన్ని మొదలుపెట్టి, కానీ వీళ్ళు ఇలాంటి వ్యక్తుల దగ్గర అసలు అనవసరం అని చెప్పేసి వీళ్ళ దారి వీళ్ళది, రేగ్నర్ డెనిస్కు జోల్డ్ కానీ ఫ్రాన్సిస్కో కానీ. కానీ ఆ దారిలో 80% వరకు వచ్చి ఆ 20%లో ఇంకా వెళ్ళలేక, లేదు ప్రాణం ఉన్నంత వరకు మనం పని మనం చేద్దాం, వీళ్ళ దోపిడీదారులను ఇంకా అంగీకరించొద్దు, మనం ఎదురుదాడే చేద్దాం, ప్రాణం ఉన్నంత వరకు ఈ పనిలోనే ఉందాం, డూ ఆర్ డై అని డిసైడ్ అవుతారు. అలాంటి పరిస్థితి వద్దు నీకు అని ఫ్రాన్సిస్కో చెప్తాడు, కానీ వినలేకపోయింది, అర్థం చేసుకోలేకపోయింది కాదు, అర్థం చేసుకున్న తన సజీవంగా తను బ్రతుకుతున్న ఆ లక్ష్యం కోసం తనకుండే ప్రేమ ఏదైతే ఉందో అది దాటి రాలేకపోయింది తను. ఏం చేసినా చస్తాం, ఏం చేయకపోయినా చస్తాం, అలాంటప్పుడు మనకు నచ్చిన పనిలోనే మనం చేసి పోరాడి చద్దాం అనే డిసిషన్లో డేగ్నీ రేర్డన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఫ్రాన్సిస్కో వద్దని చెప్పినా వచ్చింది కదా. సో మరి చివరికి ఆ ఫ్రాన్సిస్కో డేగ్నీని అంగీకరించి, సరే అర్హత లేని దగ్గర మేధస్సును నువ్వు ఎందుకు వృధా చేస్తున్నావు అని చెప్పినా అయినా కానీ తను పని మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చేసింది, నేను పోరాడతానని వచ్చింది కదా. మరి మళ్ళీ ఫ్రాన్సిస్కో వచ్చి తనకు చెప్తాడా, మళ్ళీ కన్వీనియన్స్ చేస్తాడా, లేదంటే ఇంకా తనని అంగీకరించి మూవ్ అవనిస్తాడా అట్లాగా అనేది పాయింట్. రియర్డన్ తన కోసమే సంతకం పెట్టాడనే విషయం డేగ్నీకి ఇంకా తెలియదు, లీనియల్ ఇంకా పిక్చర్లోకి రాలేదు ఇది. సో జాన్ గాల్ట్ అనేవాడు ఇంకా ఎంటర్ కాలేదు ఫ్రేమ్లోకి. సో చివరికి రేగ్నర్ డెనిస్కు జోల్డ్ కానీ ఈ ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా వీళ్ళు అర్హత లేని దగ్గర మేధస్సు వాడటం మంచిది కాదని వాళ్ళు ఒక పంతాలో వాళ్ళు వెళ్తున్నారు కదా. సమాజంలో ఒక్కడిని కూడా మేధావుని లేకుండా చేస్తున్నారు కదా. చివరికి వాళ్ళే గెలుస్తారా? లేదు, పారిపోవడం కన్నా శత్రువుతో పోరాడి చనిపోవటమేనాయో నచ్చిన పనిలో అని డేగ్నీ డిసిషన్ తీసుకుంది కదా. ఈమె చివరికి గెలుస్తుందా అంటే, ఇది ఫ్రాన్సిస్కోకి డేగ్నీకి మధ్య గొడవ కాదు. గెలుస్తుందా అంటే ఈ ఐడియాలజీ రెండు ఒకటే. అర్హత లేని దగ్గర మనం మేధస్సును వాడకూడదు అనేది ఫ్రాన్సిస్కోది. అర్హత లేని దగ్గర అయినా సరే సావు కోసమైనా ఎదురెళ్ళి పోరాడతాం, కానీ మనం పనిని వదిలిపెట్టకూడదు అనేది డేగ్నీది. సో ఎవరు గెలిచినట్టే. బట్ ఆ గెలుపు దాంట్లో, ఆ గెలిచే ప్రాసెస్లో
మనకి జస్టిఫై ఎట్లా అవుతుంది అనేది మనం చూడాలి ఇప్పుడు. సో వీళ్ళు ఫ్రాన్సిస్కో చివరికి డేగ్ని ఓకే నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇక నుంచి మేము కూడా ఇక అట్లా మాయం చేయని మేము పోరాడతాం అని వస్తారా వీళ్ళ దారిలోకి, లేదు మీరు చెప్పిందే కరెక్ట్ అని డేగ్ని మళ్ళా ఇంకొక అవకాశంతో వెళ్తుందా అనేది చూడాలి. బట్ డేగ్ని అయితే డిసిషన్ తీసుకుంది, ఐ హ్యావ్ టు ఫైట్ హియర్, ఐ హ్యావ్ టు స్టాండ్ హియర్ వాట్ ఎవర్ ఇట్ మే బి చివరి వరకు అన్నది. సో ఇది చాప్టర్ 8. చాప్టర్ 9లో మనం కలుద్దాం. సరే ఫేస్ కనపడట్లేదు, నో ప్రాబ్లం, అయినా వినపడితే చాలు. పాయింట్ ఏంటంటే భూమి మీద మంచి మంచి పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. నేను చదివిందే నాకు తెలిసి నేను ఒక 400-500 మహా అయితే ఒక 600-700 పుస్తకాలు చదివి ఉంటాను అంతే నా జీవితం మొత్తం మీద, రఫ్లీ 600-700 అంతే. ఈ బుక్ ఎందుకు ఇంత నేను కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తున్నానంటే ఇంక ఇది అయిపోతే ఐన్ ర్యాండ్ అయిపోతే లేదు, ఇంకా బుక్స్ లేవు ఇంకా మంచి బుక్స్. ఎందుకంటే నువ్వు ఎన్ని బుక్స్ చదివినా ఐన్ ర్యాండ్ రాసిన పాయింట్ ఆఫ్ కాంటెక్స్ట్ కానీ ఎలిమెంట్స్ కానీ అవి ఈక్వల్గా రాలేవు. ఎందుకంటే ఒక మంచి పుస్తకం అనేది అయిపోయిందంటే ఇంక దొరకదు నీకు, అందుకే దాన్ని చాలా స్టడీగా చదవాలి. ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ చాప్టర్లో ఐన్ ర్యాండ్ ఒక డైలాగ్ ఉంటుంది, ఏదైతే జాన్ గాల్టలైన్ కంప్లీట్ చేయడానికి టేగట్ ట్రాన్స్కాంటినెంటల్ తరపున పనిచేస్తే నాకు చాలా పర్మిషన్స్ ఇష్యూ అవుతుంది, సో నేను సపరేట్ కంపెనీ పెట్టి జాన్ గాల్టలైన్ కంప్లీట్ చేసి మళ్ళీ నీ సంస్థలో కలుపుతాను, అలాగే ఈ లోపల కూడా నేను షాడోగా సీఈఓగా పనిచేస్తాను, బట్ తాత్కాలిక సీఈఓగా ఎడ్డీ పనిచేస్తాడని చెప్తుంది కదా జేమ్స్తో. అప్పుడు జేమ్స్ ఏమంటాడు, సరే సరే మంచి పని అట్లాగే చేయి, కానీ నువ్వు బయటికి వెళ్ళినా కూడా మా సంస్థ కోసం పని చేస్తున్నావు షాడోగా అని ఎవరికి చెప్పమాకు అని అంటాడు. ఎందుకనంటే వీళ్ళ పరువు పోతుందేమో అని, బయటికి వెళ్ళినా మళ్ళీ ఆమె సహాయం తీసుకుంటుంది. ఎందుకంటే జేమ్స్ ఈజ్ లైక్ సెకండ్ హ్యాండ్ కదా, వేరే వాళ్ళ క్రెడిట్ని వాడు కొడతాడు, అదే కదా ఐన్ ర్యాండ్ చెప్పేది మెయిన్ ఆపోజిట్ పర్సన్స్. అప్పుడు సరే అంటుంది డేగ్ని, సరే కానీ ఒక విషయం చెప్తా విను అంటుంది. ఏంటంటే నేను బయటికి వెళ్ళినా సరే ఈ సంస్థని నేనే నడుపుతున్నాననే విషయం జనాలందరికీ తెలుస్తుంది, కానీ ఆ విషయం మీ దగ్గర ఎవడు మాట్లాడు మీ ముందు, దానివల్ల మీ మనసుకు ఒక సంతృప్తి దొరుకుతుంది అంతే. ఎందుకంటే ఒకప్పుడు సమాజంలో ఎవరికీ తెలియని రహస్యం ఎవరైనా బయట పెడతారేమో అని భయపడేది, కానీ ఇప్పుడున్న సమాజంలో అందరికీ తెలిసిన రహస్యం ఎవడన్నా బయటికి మాట్లాడతాడేమో అని భయపడుతున్నారు అని అంటుంది. యు అండర్స్టాండ్ దిస్ డైలాగ్? ఒకప్పటి సమాజంలో ఎవరికీ తెలియని రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు సమాజంలో అందరికీ తెలిసిన రహస్యం ఎవడు బయటికి చెప్తాడో బయటికి మాట్లాడతాడో అని భయపడుతున్నారు అని అంటుంది. ఈ డైలాగు ఒక 100 సైకాలజీ బుక్స్తో సమానం. ఇది 100 సైకాలజిస్టులు స్టడీ చేస్తే వచ్చే డైలాగ్ ఇది. అంటే ఐన్ ర్యాండ్ యొక్క డైలాగ్ని కానీ ఐన్ ర్యాండ్ గారి యొక్క కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క డైలాగు ఒక 100 పుస్తకాలతో సమానం. ఎంత పవర్ఫుల్ డైలాగ్ ఇది. ఒకప్పుడు ఎవరికి తెలియని విషయం ఎవడైనా బయటపడుతుందేమో అని భయపడితే ఇప్పుడేమో అందరికీ విషయాలు తెలుస్తాయంట, కానీ తెలిసిన విషయం బయటికి ఊడి చెబుతాడని భయపడేదంట. అంటే నటన కదా, అంటే ఇట్స్ లైక్ కైండ్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయని నాకు తెలుసు, నువ్వు ఒక పెద్ద ఫంక్షన్ చేస్తావు, నీకు చాలా అప్పులు ఉంటాయి, అయినా ఏదో గొప్ప కోసం ఫంక్షన్ చేస్తావు, అందరూ వస్తారు ఫంక్షన్కి, అందరూ గ్రేటరా అంటారు, కానీ వాళ్ళందరికీ తెలుసు ఏమని, వీడికి ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి వెనక, కానీ ఎచ్చులకి చేస్తున్నాడు ఇది ఫంక్షన్ అని. కానీ అది ఎవడు బయట పెట్టాడు, అది ఎవడు బయటకు పెట్టకపోవడం వల్ల ఆ ఫంక్షన్ చేసేవాడు చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. ఎవడన్నా అరే ఇన్ని అప్పులు ఉన్నాయి నీకు ఈ ఎచ్చులు ఎందుకురా అని ముందంటే ఫీల్ అవుతాడు, ఇంకా ఫంక్షన్ మొత్తం చెడిపోయిద్ది వాడికి ఆ ఫీలింగ్, కానీ ఎప్పుడు బయటకు అనడు. దిస్ ఈజ్ వాట్ ది ఎగ్జాక్ట్లీ సైకాలజీ. అది డేగ్ని క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ గారు చెప్పింది. సో చాప్టర్ 9లో కలుద్దాం, అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.